హలో గాయ్స్, వెల్కమ్ టు నాని అండ్ లక్కీ ఛానల్. సో ఈరోజు అయితే మేము ఇంట్లో పూజ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మేము పూజ చేస్తాము. మా ఇంటి దేవుడికి పూజ చేస్తాము. చూపిస్తా, అంబలు పోస్తాము, పూజ చేస్తాం, చూపిస్తా. కింద చేసినాము, మా ఇంట్లో చేయలే, కింద మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చేసినాము. వడ అంతా చేస్తున్నారు. ఇదిగోండి, ఇది వరండాల, ఇది మా పిన్ని వాళ్ళని. కోడీలు కూడా కొన్నాము, ఇవి ఉన్నాయి. ఇదిగోండి, 2 కోడి, ఒకటి కోడి పుంజు, ఇంకొకటి తినే పుంజు. నార్మల్ కోడి వెంకలు ఉంది చూడండి, వైట్ కలర్, అది. సో గైస్, మేమైతే పూజ చేస్తున్నాం ఇంట్లో. ఎప్పుడు మేము చేస్తాం ఇయర్లీ, సో ఇప్పుడు కూడా చేస్తున్నాం అనమాట. చొల్లురా, మా చుట్టాలన్నీ అందరు వచ్చినారు. ఇవన్నీ ఏర్పాట్లు చేసినాము. ఏర్పాట్లు మా చుట్టాలు పెద్దత్త చిన్నత్త వచ్చినారు. అమ్మవారికి పూజ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ చేస్తాం, సో ఈ ఇయర్ కూడా చేస్తున్నాం. ఏ ఇయర్ మిస్ అయ్యాం, మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. ఎవ్రీ సమ్మర్లో చేస్తాం మేము. దీంట్లోనే రాగి సంగటి, ఇదే రాగి సంగటి. ఇవన్నీ దీంట్లో వేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేయాలి మొత్తం. చాక్లెట్ లాగానే కనిపిస్తుంది, వస్తుంది. రాగి సంగటి మొత్తం దీంట్లో వేసేయాలి, నీళ్ళ, అన్నం నీళ్ళ స్మాష్ చేయాలి దీంతోని మొత్తం. కిచెన్లో పూజ అయింది, దేవుడి రూమ్లో పూజ అయింది. రాగి అంబాలి అయితే కలిపేసినాం దీంట్లో. ఇప్పుడు గుడికి పోయి అక్కడ పంచుతాం. గుడిలో పూరి చేసినాము. కింద దేవుడిని అయితే మొక్కేసినాం మేము. పూజ అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్తాము కొంచెంసేపట్లా. ఆడ కోడి కోస్తాము. ఆడ గుడికి వెళ్ళి కోడి కోసేసి రాగి అంబలు అందరికీ పంచుతాము. ఎవ్రీ సమ్మర్లో అయితే మేము చేస్తూనే ఉంటాం ఈ పూజ. ఎవ్రీ ఇయర్ అందరు వస్తారు చుట్టాలు. ఈ ఇయర్ కూడా వచ్చినారు. ఇక్కడ 2 కోడిలు ఉన్నాయి, చూపిస్తా. వైట్ కోడి, ఇంకా ఇది కోడి పుంజు. ఈ కోడి అయితే గుడిలో కోస్తాము, ఇది మా బాబాయ్ ఇంట్లో కోస్తాము. వైట్ కోడి అయితే ఈడ కోస్తాము. ఇప్పుడు వీళ్ళిద్దరు పని ఏంటంటే, ఇవంతా ఇవి 2 తల మీద వేసుకొని మొయ్యాలి గుడి దాకా. ఇక్కడ నుంచి ఒక కోడి ఈడ పెట్టేసుకున్నాము. మా తమ్ముడికి అయితే కోడలు మస్తు ఇష్టము, అప్పటి నుంచి ఆడుతుండే. నేను మా లక్కీ పని అయితే కోడిని పట్టుకోవాలి. కోడిని పట్టుకోవాలి. లక్కీ పట్టుకోరా భయ్యమే, అదో లక్కీ పట్టేసుకోండు. ఇదిగోండి, లక్కీ అయితే కోడిని పట్టుకోండు. కోడి పుంజిది. ఇప్పుడు కోసేస్తాము నాటుకోడి. అవును, నాటుకోడే. నేను పట్టుకుంటా కోడిని. నేనైతే పట్టుకున్నా మా అక్క పని. చిన్నకైతే ఇదేమో వస్తుంది. నేను కొంచెం అందరు మోసుకొని వస్తున్నారు. మా తమ్ముడు అయితే కోడిని పట్టుకుండు, మోసుకొని వెళ్తున్నారు ముందల. మా తమ్ముడు ఈ కోడిని పట్టుకుండు.
నేను అట్లే వస్తున్నా, ఏం పట్టుకోలే వీడియో తీసుకొని. మా తమ్ముడు పట్టుకుంటాడంట కోడి. గుడి అయితే ఇక్కడే ఉంది, చాలా దూరం లేదు, చూపిస్తాను. ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది, ఈడే ఉంది గుడి. అటు సైడ్ నుంచి వెళ్తున్నాము ఎందుకంటే ఆ గల్లీలో సావైంది, సో అందుకోసమే ఈ గల్లీలో నుంచి అటు సైడ్ దారి ఉంది, వెళ్తున్నాము. ఫుల్ మండుతుంది, ఫుల్ ఎండ ఉంది కిందంతా, ఫుల్ ఎండ ఉంది గైస్. కాళ్ళు ఎంత మండుతుంది, ఇట్లా నడుస్తున్నా. లక్కీ అయితే కోడిని పట్టుకుండు. గుడికి వచ్చేసినాము, తాళం వేసింది. ఇప్పుడు 3-4 రౌండ్స్ తిరగాలి. నేను కోడిని పట్టుకున్నా, మళ్ళీ లక్కీ పట్టుకుండు. ఆయనకి పట్టుకోవాలని ఇష్టం. ఇప్పుడు రౌండ్స్ తిరగాలి, 5-4 రౌండ్స్. అమ్మ కుక్క ఉంది, లక్కీ కుక్క ఉందిరా, నువ్వే వెళ్ళరా, నాకు భయం వస్తుంది. అమ్మ హెల్ప్ అయింది, కోడిని తినేస్తారు లేకపోతే. తెరిచిండ్రు. అదైతే 3 రౌండ్స్ తిరిగేసినాము గుడికి. దేవుడు చూడండి ఎంత మంచిగా. అమ్మవారికి పెట్టేసినాము. 2 అవుతుంది, మా అక్క పెడుతుంది, పూలంతా పెడుతున్నారు. తులసి చెడి ఇవంతా పని చెప్పినందుకు తీసుకున్నాను నేను. అరే కోడి అయితే ఇలా పెట్టేసినాము. పువ్వు అయితే అన్ని చోట్ల పెట్టేసింది. సెట్టింగ్ అనమాట గైస్, మనం ఎంత సీరియస్గా చేయమన్నమాట. మళ్ళీ మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడితే పని చేయకపోతే అట్లుండు ఇట్లుండు వాళ్ళకుండు వీళ్ళకుండు, అమ్మో అవసరమా? కొంచెం మంచి పని చేసేస్తే అయిపోతుంది. చెట్టు కాడ కూడా పూల పెడుతుంది, పూలు. ఇది దేవుడి చెట్టు అనమాట. దిస్ ట్రీ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ ట్రీ, చాలా పవర్ఫుల్ ట్రీ అనమాట. పూజ అవుతుంది. సో పని లైట్ ఇచ్చేసిండ్రు, చేయాలి లేకపోతే బయటికి ఇష్టపడతారు. అంటే యాక్టింగ్ చేయాలి సంస్కారం ఉన్నట్టు, ఎందుకంటే వీఆర్ తమిళ్ గర్ల్స్, సో వీ హ్యావ్ టు డూ ఇట్. బాగుందా? నాకు కూడా పెట్టు. పీస్ మీట్ సంస్కారి ఆంటీ, ఈమె కూడా పెట్టేసాం, అయిపోతుంది. కామి పడి ఇది కామి మూడు పెరుగుంది. అరే ఉండే పెట్టి తీసేస్తారు, ఏందమ్మా మీది? అరే చిచ్చిడవుతుంది, ఎందుకు నన్ను తిడుతున్నావు? సోకులు కులుగులు అవుతుంది. అరే ఈ కోడి కట్టేసినాము, కోసి తినేస్తాము కొంతసేపట్లా. పాపం ఇప్పుడైతే అందరికి పంచుతున్నాము. రాగి అంబాలి అందరికి పంచుతున్నాము. ఇప్పుడైతే అందరికి పంచుతున్నాము. ఇప్పుడే ఆడ పంచి వస్తున్నా. ఆడంతా మందిలు ఉన్నారు, కొంచెం మందిలు, వాళ్ళకు కూడా పంచుతున్నారు. ఇది 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 అందరు చేతిలో కొంచెం కొంచెం వేయాలి. అందరికి ఇస్తున్నాము. నీ కోడి ఏది? కట్ అయిపోయింది. ఇప్పుడు లక్కీదే తినేస్తారు, అందరం తినేస్తాం. కోడి మంచిగా ఉంది, రాగిది, అది ఏమో పేరు మర్చిపోయినా. అందరికి పంచుతున్నాము అన్ని. ఇదంతా మందిలో నడుపుకుందాం, అన్ని పంచుతున్నాము. సో అయిపోయింది గైస్ మా పూజ.
పూజ చేసేసి కోడిని అయితే కోసేస్తాం. ఇలానే ఉంది చెట్టు మీద, ఇగో వెంకల చెట్టు ఆంటీ వాళ్ళ ఇంట్లో తినేసామంటే వీళ్ళు వద్దంటుండ్రు. ఆకలి అవుతుంది పొద్దున్న నుంచి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇన్నే ఉండే, తినేసామంటే వద్దంటుండ్రు వీళ్ళు. మళ్ళీ మా డాడీ కొట్టిస్తాడు తినేసే వాళ్ళ ఇంట్లో. అదే వేరే ఆకలి అవుతుంది. అవసరం అది. ఇగో ఆకలి అవుతుంటే ఏం చేయలేమండి. ఏ రోడ్డు మీద కూర్చొని కూడా తినేస్తాను నేను ఆకలి అవుతుంటే. ఏందమ్మా మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో అన్ని పట్టించుకోవద్దాం అంతా తినేసి వండుకోవాలంతే మనం అంతే. తెలుగు రాదు గైస్, బట్ ఆల్సో ట్రై మై బెస్ట్ టు గివ్ మై బ్యూటిఫుల్ తెలుగు స్పీచ్ ఫర్ యూ ఆల్. మేమందరం తమిళ్ వాళ్ళం కానీ కూడా తమిళ్ వాళ్ళం కాదు తమిళియన్స్ కానీ తెలుగు నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచే. మా ఊరాటి ఫ్రెండ్స్తో నుండి వచ్చేసి అయితే ఇంటికి వెళ్తున్నాము. అన్న అయిపోయినాక ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఎంత ఉబ్బర్ అవుతుంది. మన ఇంటికి అయితే వచ్చేసినాము. ఇగోండి ఫుల్ వేడి ఉన్నాయి కాళ్ళంతా, అది వేడి అయిపోయింది. వీడైతే కోడి దగ్గర ఏమేమో తీస్తుండే వీడియోలు. ఈ కోడి అయితే ఇక్కడ కట్ చేస్తాము కిచెన్లో, దేవుడి రూమ్లో. ఇప్పుడైతే ఇంటి దగ్గర మందులు ఉంటారు, కొన్ని మందులు గల్లీలా వాళ్ళకు కూడా పంచుతున్నాము. వైట్ కోడి కూడా కోసేసినాము దేవుడి రూమ్లా. ఇప్పుడే కోసినారు వైట్ కోడి కూడా. వేసుకున్న ఉబ్బరేస్తుంది. నార్మల్ డ్రెస్ వేసుకున్నా, కింద వండుతున్నారు చూపిస్తా. 2 కోడిలు కోసినాము కదా, ఒకటి నాటుకోడి అయితే అది గుడిలో కోసినాము, ఇంకోటి ఇంట్లో కోసినాము వైట్ కోడి. కూర వండేసినాము అవుతుంది. ఇది నాటుకోడి కూర. టమాటా ఇవన్నీ వేయాలి దాంట్లో. ఇది వైట్ కోడి ఫ్రై కోసము, ఉల్లిగడ్డ ఫ్రై ఉంది. బయట వరండాలు అయితే మా డాడీ వండినారు చికెన్, అది నాటుకోడి. ఇంట్లో మా పెద్దత్త వండింది వైట్ కోడి వండింది. టమాటో వేసేసిన, ఇవన్నీ మిక్స్ చేసినాక లాస్ట్లో ఇది వేయాలి కొత్తిమీర. ఇప్పుడైతే 4 o'clock అవుతుంది. కొన్నిసేపట్లో అయిపోతుంది చికెన్ కూర ఇంకా ఫ్రై. ఇప్పుడైతే 4 అవుతుంది. మా చిన్నది అయితే కిండర్ జాయ్లు కొనింది. ఇగోండి 2-3 తిన్నా, మస్తు ఉండే. ఇగోండి ఇట్లా ఉంటుంది అనమాట. ఎంత మంచిగా ఉన్నది. కిండర్ జాయ్ ఉంటుంది అట్లే ఉంటుంది. ఒక సైడ్ న్యూట్రల్ ఉంటుంది, ఒక సైడ్ వైట్ ఏముంటుంది క్రీమ్. తినేసి కలుస్తా. దీంట్లో అయితే 4 దొరుకుతుంది. ఇది వచ్చేసి 40 rupees. కిండర్ జాయ్లో అయితే 2 ఉంటుంది, అందుకోసమే ఇది తెచ్చింది. దీంట్లో 4 ఉంటాయి, అవి రౌండ్గా. అదైతే చాలా చాలా టేస్టీ ఉండే కిండర్ జాయ్ది, అది గోళీలు మస్తు ఉండే. కింద కూర అయిపోయిందో చూద్దాము. నేను పైన నుంచి తిన్నాది, ఫ్రిడ్జ్లో ఉండే. అప్పుడు 2 తినేసిన, ఇప్పుడు 2 తింటున్నా. తినేసిన. డాడీ కూర అయిపోయిందా? అయిపోయిందంట. ఇది నాటుకోడి కూర. ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. ఇంకా లంచ్ కూడా అవ్వాలి. ఇంకా లంచ్ తినలే. ఆకలి అయితే అంత వేయట్లే, ఎందుకంటే స్నాక్స్ అవన్నీ తింటూనే ఉంటాం. అందరూ పూరి వడ తిన్నాము, ఇట్లా రోల్ చేసుకొని తిన్నాము. నేను దీంట్లో ఒకటి వడ తిన్నా అంతే. ఇంకా కిండర్ జాయ్ చూపించిన ఇప్పుడు దాకా అది తిన్నా. సో నా కడుపులో నిండిపోయే ఉంది, ఆకలి అయితే వేయట్లే. సాంబ్రాణి వేస్తే ఇంత పొగ వచ్చింది. అబ్బా కళ్ళు మండుతుంది. అవును, కంట్లకి నీళ్ళు వస్తుంది. మొత్తం పొగ అయిపోయింది. మొత్తం పొగ అయిపోయింది. గైస్ బయట అయితే వర్షం పడుతుంది కొంచెం. ఇదిగోండి లైట్గా పడుతుంది. మాన ఎండ ఉంది కానీ కూడా పడుతుంది.
లోపల అయితే ఫుల్ పొగ పొగ అయిపోయింది. ఫుల్ మండుతుంది కళ్ళంతా ఆ పొగ వల్ల. అందుకే బయట వచ్చినాం లక్కీ ఇంకా నేను. ఇదిగోండి వాన లైట్ అనిపిస్తుంది కదా మీకు, ఇదంతా పడుతుంది. ఎంత ఎండ ఉన్నా కానీ పడుతుంది వాన. వెరైటీ ఉంది ఇక్కడ. బయట అయితే ఎండ వాన పడుతుంది, లోపట అయితే ఫుల్ పొగ పొగ అయిపోయింది. ఫుల్ పొగ పొగ అయిపోయింది. బెడ్రూమ్ ఇది, బెడ్రూమ్లో కూడా, హాల్లో అయితే ఇంకా. బయటనే కొంచెం మంచిగా ఉంది. ఎంత పొగ వస్తుంది, ఏడుపు వస్తుంది నాకు. ఫుల్ ఏడుపు వస్తుంది, ఫుల్ మండుతుంది. ఎంత పొగ పొగ అయిపోయింది అసలు. రూమ్లో అనిపించట్లే. హాల్లో బెడ్రూమ్లో అంత లేదు కానీ కిచెన్లో అయితే ఫుల్ ఉంది. అమ్మ బయట వచ్చేసిన, లోపల ఎంత మండుతుంది. బయట అయితే ఏం లేదు, లోపల చూడండి. దీక్షిత నీకేమన్నా అవుతుందా? కళ్ళు పగిలింది, తల పగిలింది, అన్ని పగిలిపోయింది నాకు. కానీ కూడా దేవుడు ఏం చేయలేము. జై శ్రీరామ్. ప్యారెట్స్ ఈడ పెట్టేసారు, ఎందుకంటే ఈడ వండుతుండే మా డాడీ, అందుకోసమే ఈడ పెట్టారు. ఇదిగోండి ప్యారెట్, క్యూట్. 5 అవుతుంది, తింటాం అందరము. తీస్తా అక్క ఇస్తుంది నాకేం రాదు. ఆమెకి ఆమె ఇస్తుందంట. నాకైతే ఆకలి తినా, ఇప్పుడే కొంచెం పైనంగా తింటా. అందరైతే ఇప్పుడే తింటున్నారు కానీ నేను తినట్లే ఇప్పుడు. ఈ వీడియో అయితే మేము అంబలు చేసినాము, అందరికి పంచినాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే నొట్టేయండి. ఓకే బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.